హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 31. ఇన్ని డేస్ లో ఎప్పుడూ కూడా విక్రమ్ తనని ఆకలితో ఉంచలేదు. ఇన్ని రోజుల తర్వాత తనకు ఆకలి తెలుస్తూ ఉంటే విక్రమ్ ని అడగాలి అంటే ఏదోలా అనిపించి సైలెంట్ గా ఉండిపోయింది అను. అలా ఇద్దరూ కలిసి యూకేలో ఉన్న ఒక పెద్ద టెంపుల్ ముందు కారాపాడి విక్రమ్. ఇక డల్ గా కూర్చుని ఉన్న అనుకి గుడిలో గంట సౌండ్ వినిపించింది. పక్కకి తిరిగి చూసింది. అది ఒక సాయిబాబా టెంపుల్. ఆ టెంపుల్ ని చూడగానే ఒక్కసారిగా తన పెదవుల మీద చిన్నగా స్మైల్ వచ్చింది. మళ్ళీ విక్రమ్ వైపుకు తిరిగి చూసింది అను. విక్రమ్ ని అప్పుడు గమనించలేదు గాని అను గోధుమ రంగు షర్ట్కి గోధుమ రంగు పంచిలో సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పటి వరకు నన్ను పట్టించుకోలేదులే కాని ఇప్పుడు చూస్తున్నావా అని కొంటిగా అంటాడు విక్రమ్. ఆ మాటకి అనుకి నవ్వొచ్చి తల దించేసింది. సిగ్గుపడింది చాలే గాని పద అని అనుని తీసుకుని గుళ్ళోకి వెళ్తారు ఇద్దరు. ఇంకిద్దరూ కలిసి దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలోని కాసేపు కూర్చున్నాక పద వెళ్దాం అని విక్రమ్ అనగానే అను విక్రమ్తో కలిసి బయటకు వెళ్ళింది. ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉండగా అనుకి అసలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అడగాలని ఉన్నా కూడా ఏమీ అడగలేక ఇంకా అలా సైలెంట్ గా ఉండడంతో విక్రమ్ ఇంకా ఆ సైలెన్స్ ని భరించలేక కారులోనే మంచి సాంగ్స్ పెట్టాడు. అలా ఇద్దరు ఒక గంట జర్నీ తర్వాత ఒక పెద్ద విల్లా ముందు కారు ఆపగానే అనుకు అసలు ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూసింది చాలే గాని పద అని అను కారు దిగగానే అను చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు విక్రమ్. అలా ఇద్దరూ కలిసి గుమ్మంలోకి రాబోతూ ఉండగానే ఆగండి అని వాళ్ళకి ఎదురొచ్చి నిలబడింది హారతి పళ్ళెంతో వసుంధర గారు. విక్రమ్ అదరన్నమాట. వసుంధర గారిని చూడగానే అను ఫేస్ లో ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చి అత్తయ్య అని ముందుకు వెళ్తూ ఉంటే విక్రమ్ అను చేతిని పట్టుకుని ఆపేసి వసుంధర గారి వైపుకు చూస్తాడు. ఆవిడ ఇద్దరికి కలిపి మంచిగా దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టి ఇప్పుడు రండి లోపలికి అని ఆవిడ చెప్పగాని ఇద్దరు కుడుకాలు ముందుకు పెట్టి లోపలికి వస్తారు ఆనందంగా. అను ఎంతో సంతోషంగా నవ్వుతూ అత్తయ్య అని వసుంధర గారిని గట్టిగా హత్తుకుంటుంది. ఎలా ఉన్నవరా తల్లి? నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? నాకు చాలా సంతోషంగా ఉంది అని అను నుదుటి మీద ముద్దు పెట్టి కంటతడి పెట్టుకున్నారు ఆవిడ. హలో మామ్, ఇక్కడ నేను కూడా వచ్చాను, నన్ను కూడా కొంచెం పట్టించుకో అని కొంచెం కోపంగా అంటాడు విక్రమ్. అయ్యో కన్నా, నిన్ను పట్టించుకోకుండా ఉంటానా అని అనును వదిలి విక్రమ్ ని ప్రేమగా హత్తుకుంటారు ఆవిడ. ఎలా ఉన్నావు మామ్? అంతా ఓకే కదా? బాగున్నా కన్నా, కానీ మీ గురించేనా దిగులంతా. మీరేమో అక్కడ, మేమేమో ఇక్కడ. నాకు అస్సలు నచ్చట్లేదు కన్నా. మేము కూడా ఇండియా వచ్చేస్తాం అని అలకగా అంటారు ఆవిడ. వచ్చే ఛాన్స్ తొందరలోనే ఉంది మామ్, అప్పుడు ఖచ్చితంగా వద్దు, ఓకేనా అని విక్రమ్ నవ్వుతూ అనగానే సరే కాని పదండి, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు పదండి అని ఇద్దరిని సోఫాలో కూర్చోబెట్టి మేట్స్ తో ఇద్దరికి జ్యూస్ ఇప్పించారు ఆవిడ. మామ్, డాడీ అండ్ సన్నీ అంటే విక్రమ్ తమ్ముడు కనిపించట్లేదేంటి? ఇంట్లో లేరా అని చుట్టూ చూస్తూ అడుగుతాడు విక్రమ్. ఉన్నారు కన్నా, అదిగో మీ నాన్న వస్తున్నారు చూడు అని వసుంధర గారు అనగానే హలో విక్రమ్, అను ఎలా ఉన్నారు అని స్టెప్స్ దిగుతూ అంటారు మహేందర్ గారు. మావయ్య గారు అని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అను. గాడ్ బ్లెస్ యు రా తల్లి, చల్లగా ఉండు అని అనుని దీవించి ఎలా ఉన్నావురా అని అను తల నిమురుతూ అంటారు ఆయన. బాగున్నాను మావయ్య అని అనగానే విక్రమ్ ఎలా ఉన్నావు? ఎలా సాగుతుంది నీ బిజినెస్? హా డాడీ, అంతా ఓకే. సరే మరి పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏంటో, భోజనం ఏర్పాట్లు చూడు వసుంధర అని మహేందర్ గారు అనగానే అన్నీ రెడీ అయ్యండి, మీరంతా రావటమే లేటు, పదండి అందరూ అని చెప్పి అనుని తీసుకుని డైనింగ్ ఏరియాకి వెళ్తుంది. అత్తయ్య, ఈ వంటలన్నీ మీరే చేశారా అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలు చూసి అంటుంది అను ఆశ్చర్యంగా. అవును తల్లి, మీకోసమే చేశాను. విక్రమ్కి నా వంటలంటే చాలా ఇష్టం. ఇక నీకు కూడా నా వంటలు తినిపించాలని అందుకే నీ కోసం ఇవన్నీ చేశాను అని నవ్వుతూ చెప్పారు ఆవిడ. అలా వసుంధర గారు ముగ్గురికి భోజనం వడ్డించి ఆవిడ కూడా పెట్టుకుని తింటూ ఉండగా మామ్, నన్ను మర్చిపోయావా ఏంటి అని రూమ్ లో నుంచి బయటకు వచ్చి అంటాడు సన్నీ.
నువ్వు పడుకున్నావు కదరా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని లేపలేదు. రారా నువ్వు కూడా తిందు అని ఆవిడ అనగానే సన్నీ నవ్వుతూ, వదినా నేను సన్నీని అని నవ్వుతూ అంటాడు సన్నీ. అను చిన్న స్మైల్ ఇవ్వగానే, అన్నయ్య నీకోసం నిన్నే నీ దగ్గరకు వద్దామనుకున్నా, బట్ కాలేజీలో టూర్ ఉండడంతో రాలేదు అని సన్నీ అనగానే, నీ వేషాలు నాకు తెలుసులే కానీ ఈ ఇయర్ తో నీ స్టడీ మాస్టర్స్ అని కంప్లీట్ అవుతుందిగా, మరి నెక్స్ట్ ఏంటి అంటాడు విక్రమ్ తింటూనే. ఏముందన్నయ్య, ఏమీ లేదు. ఇన్ని ఇయర్స్ గా చాలా కష్టపడ్డాను, నెక్స్ట్ ఎంజాయ్ చేసి డాడీ బిజినెస్ ని చూసుకోవటమే అంటాడు. గుడ్ అని అందరూ కలిసి ముచ్చట్లతో నవ్వుతూ వాళ్ళ ఫుడ్ ని కంప్లీట్ చేసి అందరూ కలిసి హాల్లోకి వస్తారు. మమ్మీ ఇక్కడ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నా రూమ్ కి వెళ్తున్నా అని విక్రమ్ అనగానే, నీ రూమ్ కి వద్దు కానీ గెస్ట్ రూమ్ లో పడుకోనానా అని అనగానే ఓకే అని విక్రమ్ వెళ్ళిపోయాడు. అలా వసుంధర గారు ఇంకా అను అయితే ఇద్దరు కలిసి నైట్ వరకు ఏదో ఒక ముచ్చట్లతో గడిచిపోయింది హ్యాపీగా. ఇంకా తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేశాక, కన్నా గెస్ట్ రూమ్ లో ఫ్రెష్ అయ్యి అక్కడ నీ కోసం బెడ్ మీద బట్టలు పెట్టాను, రెడీ అయ్యి నీ రూమ్ కి వెళ్ళు కన్నా అని అనగానే ఓకే మమ్మీ. విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసుంధర గారు చెప్పినట్టే, ఏమండి మీరు కూడా వెళ్ళండి, మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పటికే లేట్ అయ్యింది అని అనగానే ఇక మహేందర్ గారు వెళ్ళిపోయారు. రే సన్నీ నువ్వు కూడా వెళ్ళరా, పడుకోపో అని వసుంధర గారు అనగానే, నో మామ్ నేను అప్పుడే పడుకోవాలా, నో ఇక్కడే ఉంటాను అని సన్నీ వీడియో గేమ్ ఆడుతూ అనగానే సన్నీ నెత్తిన ఒకటి మొట్టి, వెళ్ళరా అని కొంచెం కోపంగాని అనగానే, వెళ్తున్నా మామ్ అని ఏడుపు ఫేస్ పెట్టుకుని అక్కడి నుంచి రూమ్ కి వెళ్ళిపోయాడు సన్నీ. సన్నీ చేసిన అల్లరికి నవ్వుతూ ఉన్న అనుని పిలిచి, అమ్మ అను నువ్వు నాతో పాటు రా అని అనుని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తారు వసుంధర గారు. అను సైలెంట్ గా ఆవిడ వెనకే వెళ్ళింది. అను ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకో తల్లి అని తన చేతిలో ఒక గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న తెల్లని చీరని తన చేతిలో పెడుతుంది ఆవిడ. ఆ చీరని చూడగానే అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్న తన ఆలోచనలకు అడ్డు వేస్తూ, అను మీ గురించి నాకు అంతా తెలుసు, మీకెంతవరకు మొదటి రాత్రి జరగలేదని నాకు తెలుసు, కానీ మీ మీ ఇష్టంతో ఎప్పుడు అనుకుంటారో అప్పుడే మీ జీవితం మొదలు పెడతారని నేను ఊరుకున్నాను తల్లి. కానీ ఇప్పుడు ఆ టైం వచ్చింది, మీరు కూడా మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తే మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పటి వరకు జరిగిన అన్ని చేదు సంఘటనలను మర్చిపోను. విక్కీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి, సంతోషంగా ఉండు. మీరు సంతోషంగా ఉంటే మీతో పాటు మేము కూడా సంతోషంగా ఉంటాం. నీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను, కానీ ఇందులో బలవంతం ఏమీ లేదు, అంతా నీ ఇష్టమని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. ఆవిడ చెప్పిన మాటలు విని అనుకి ఎందుకో ఇన్ని రోజులు ఇలా విక్రమ్కి దూరంగా ఉండి తప్పు చేశానా అనిపించింది అనుకి. ఇన్ని రోజులుగా అతడు చేసిన పనులు, తనని చూసుకునే విధానం అన్ని తనకి నచ్చింది. విక్రమ్ మీద ఇష్టం పెరిగేలా చేశాయి అవన్నీ కూడా. ఎందుకో తనకి తెలియకుండానే పెదవుల మీద చిన్న నవ్వు, ఆ నవ్వుకి తోడు సిగ్గు. తన చేతిలో ఉన్న చీరని ఎంతో ఇష్టంగా తడుముతూ ఈ రోజు నుంచే కొత్త జీవితం స్టార్ట్ చెయ్యాలి అని మనసు చెప్తూ ఉంటే ఆ చీరని బెడ్ మీద పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అను. బయటకు వచ్చిన వసుంధర గారు అను ఒప్పుకుంటుందో లేదోనని మనసంతా గందరగోళంగా ఉండటంతో దేవుడికి మొక్కుకుని ఇద్దరు సంతోషంగా ఉండాలి అని మనసులో గట్టిగా మొక్కుకున్నారు ఆవిడ. అలా అరగంట గడిచిన తర్వాత మెల్లిగా అను ఉన్న రూమ్ కి వెళ్లి చూడగా అను అప్పటికే చీర కట్టుకుని తన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంది. తనని చూడగానే ఆవిడికి సంతోషంగా అనిపించింది. కబోర్డ్ లో ఉన్న ఒక చిన్న సింపుల్ నెక్లెస్ ని అను చేతిలో పెట్టి, అను ఈ చైన్ వేసుకొని చెప్పి అను రెడీ అవటంలో హెల్ప్ చేశారు ఆవిడ. చేతులకు బంగారు గాజులిచ్చి మెడలో నెక్లెస్, నల్లపూసలు ఇంకా తాళి, నడుముకి సన్నగా ఉన్న చైన్ టేపు వడ్డానం, నుదుటిన బొట్టు, పాపిట్లో కుంకుమ, ఇంకేముంది దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా ఎంతో అందంగా ఉంది అను. అనుని చూసి మెటికలు విరిచి పద తల్లి అని అను చేతిలో పాల గ్లాస్ పెట్టి విక్రమ్ ఉన్న రూమ్ వైపుకు తీసుకువెళ్తారు ఆవిడ. మరి ఇద్దరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారా ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.